దాహం ప్రకటిస్తుంది. ప్రపంచం ఎందుకు పద్మవ్యూహమైంది, దాన్ని ఎట్లా ఛేదించుకోవాలి, ఆ ఛేదించాలనే ఆరాటము పోరాటమే కవిత్వం అని దాని అర్థంగా మనం అర్థం చేసుకున్నప్పుడు కవి ఎటు నిలబడాలో కూడా ఆయన చెప్పాడు. కవి కష్టజీవికి రెండు వైపులా ఉండేటువంటి వాడే కవి అని కూడా ఆయన చెప్పాడు. కదిలేది, కదిలించేది, ముందుకు నడిపించేది, పెనునిద్ర వదిలించేది కవిత్వమే అని చెప్పాడు. అట్లాంటి నిద్రను వదలగొట్టేటువంటి కవిత్వం పట్ల చాలామందికి ఒక రకమైనటువంటి కవిత్వం ఏం చేస్తుంది అనేది చాలా వరకు ఒక స్వీపింగ్ కామెంట్స్ కూడా ఉంటాయి. కానీ నిజానికి ప్రపంచ మానవ నాగరికతలో ఎప్పుడైనా ఒక రెండు పాయలు ఉన్నట్టుగా, భావవాదం భౌతికవాదం ఘర్షణ ఉన్నట్టుగానే, పాలకులు పాలితులు ఉన్నట్టుగానే కవిత్వంలో కూడా ప్రజల వైపు రాసేటువంటి కవిత్వం ఉంది. అంతఃపురాలను రాజాశ్రయాలను కీర్తించే కవిత్వం ఉంటుంది. మరి అట్లాంటి కవులని ఆహా ఓహో అందాల సౌందర్యం రాసేటువంటి కవులు చరిత్ర ఏమిటి, ప్రజల కోసం నిలబడేటువంటి చరిత్ర ఏమిటి చూసినప్పుడు ప్రజల కోసం రాసినటువంటి కవి చిరస్థాయిగా ప్రజలలో ఉండిపోతాడు. జాషువా అంటాడు, సుకవి ప్రజల నాలుకల యందు జీవిస్తాడు అంటాడు. రాజు రాతి విగ్రహం నందు నివసిస్తాడు అంటాడు. ఇట్లా ప్రజల నాలుకల యందు నివసించేటువంటి కవుల కోసం తెలంగాణ రచయితల వేదిక పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేసే క్రమంలో సోదరి ఇట్లా అంజనీదేవి గారు రాసినటువంటి కవిత్వం మనసెందుకో సున్నితం పరిచయం చేసుకుంటున్నాం. ఇవాళ ఈ సభకు సమీక్షకుడుగా పుస్తకాన్ని పరిచయం చేయడానికి వచ్చినటువంటి వరంగల్ జిల్లా యువకవి సోదరుడు బండారు రాజకుమార్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను.